మళ్ళీ మనం కన్సిస్టెన్సీగా రాగానే మన బాడీ కండిషన్ లో కూడా అలాగే చేంజెస్ కనిపిస్తున్నాయి. సో ఈ రోజు మార్నింగ్ లేయగానే బ్రేక్ఫాస్ట్ లో కొన్ని కావాల్సి ఉండే మోర్కి వెళ్ళి తెచ్చుకున్నా. అండ్ నా ఓట్ షేక్ ప్రిపేర్ చేసుకుని ఓట్ షేక్ ఫ్రిడ్జ్ లో పెట్టేసాను. తర్వాత నేను తెచ్చుకున్న పైనాపిల్ ని నీట్ గా పీసెస్ కట్ చేసుకున్నా. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి నేనైతే క్రియేటిన్ కూడా తీసుకుంటున్నా, ఎందుకంటే ఈవినింగ్ వర్కౌట్ చేస్తున్నా. దానికి తోడు క్రియేటిన్లో కొత్త ఫ్లేవర్ వచ్చింది, లెమన్ లైన్ అని చెప్పి. సో ఫ్లేవర్ అయితే క్రేజీ ఉంది, సమ్మర్కి చాలా మంచిగా ఉంటుంది. సో బయోలో లింక్ ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేయండి. సో మన డైట్ మనం ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా కష్టం అనుకుంటారు, చెప్పాలంటే ఇదే చాలా ఈజీ అనమాట. నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నా. మీకు ఈ రెసిపీ కావాలంటే నేను తర్వాత వీడియోలో మీకు అప్లోడ్ చేస్తా. అండ్ ఇంక ఈవినింగ్ వర్కౌట్ చేద్దామని చెప్పి కళ్యాణ్ వాళ్ళ జిమ్కి వెళ్ళాను. అండ్ ఈరోజు మంది అప్పర్ బాడీ సెషన్ ఉంది. అండ్ చాలా రోజుల తర్వాత వర్కౌట్ లో మంచిగా వెయిట్స్ వేసి కొట్టాను, చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకా లాస్ట్ లో ఫ్లెక్సింగ్ అయితే చేసామన్నమాట. బాడీ కండిషన్ అయితే చాలా మంచిగా చేంజ్ అవుతుంది, ఇంకా కన్సిస్టెన్సీగా ఉంటే ఇంకా మంచిగా వచ్చేస్తుంది. అండ్ ఇంక ఈవినింగ్ ఇంటికి వచ్చేసి నా స్టెప్ కౌంట్ కంప్లీట్ చేసుకొని పాస్తా అయితే తిన్నాను. అండ్ మీరు కొత్తగా చూస్తుంటే జస్ట్ ఇప్పుడు అకౌంట్ ని ఫాలో చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి.